ఈ టాబ్లెట్స్ మెడికల్ షాప్ లో కూడా దొరుకుతాయి. అయితే వాటి మీద మేము రిమాండ్ పంపించేది కేసు పెట్టడానికి మాకు అధికారం ఉండదు. డ్రగ్స్ అండ్ వాళ్ళకి డ్రగ్ కంట్రోల్ పంపుతాము. వాళ్ళు అనలైజ్ చేసి ఇది ఆ డ్రగ్ సంబంధించిన మా నిషేధ మందుని ఇస్తే దాని మీద సర్టిఫికేట్ మీద అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళు వదిలేయడం అని ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు చట్టాన్ని తెలుసుకోకుండా మాట్లాడొద్దు. చట్టాన్ని తెలుసుకోండి. అంతేగాని టాబ్లెట్ దొరకగానే గంజాయి అంటే గంజాయి టాబ్లెటా కాదా, దాని మత్తుబాధ ఉందా లేదా అనేది ఫుడ్ కంట్రోల్ వాళ్ళు ఇస్తారు. దాని మీద మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. కేసు వదిలేయడం డైరీ ఎంటర్ పెడతాము, ఆ డ్రగ్స్ సీజ్ చేస్తాము, డ్రగ్ ఇన్స్పెక్టర్ పంపుతాము. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మీద దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి గంజాయి తాగే వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము, కానీ వాళ్ళకు కూడా బెయిల్ ఇవ్వాలి. మోతాదు గంజాయి దొరికితే తప్పితే వాళ్ళు గంజాయి తాగే వాళ్ళని కూడా మేము రిమాండ్ పంపడానికి ఉండదు. వాళ్ళ మీద కేసు ఉంటుంది, కానీ బెయిల్ ఇచ్చి పంపుతాం. బెయిల్ చేశారు, పోలీసులు చేశారు అని రూమర్స్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ గత 2 సంవత్సరానికి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఉక్కుబాధ ఏర్పడడం జరిగింది. ప్రతి పాయింట్ ఎవరిని వదిలిపెట్టలేదు. ఈవెన్ మా దగ్గరికి తల్లిదండ్రులు కొంతమంది వస్తున్నారు. మా అబ్బాయి ఇట్లా టాబ్లెట్ వాడుతున్నారు, వాడు పట్టుకొస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. రెండోసారి వాడు చేయకుండా చేస్తున్నాం. చాలా స్ట్రిక్ట్ గా మేము అమలు చేస్తున్నాం. గంజాయిలో ద్రవ్యాల్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎవరిని కూడా ఉపయోగించేది లేదు. అది ప్రొసీజర్ ప్రకారం చేయాలి, చట్ట ప్రకారం. అంతేగాని మేము కొత్త చట్టాన్ని అమలు చేయడానికి ఉండదు. చట్ట ప్రకారం చేస్తున్నాము. దాంట్లో కూడా ఎటువంటి అపోహలు సోషల్ మీడియాలో ఒక వర్గం వాళ్ళు అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు.